ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నూతన కౌన్సిలర్ సరిత భుజంగారెడ్డి అరాచకం. నోర్లేని జీవాలకు నీడనిచ్చు చెట్ల నరికించాడు. అది ఎక్కడో కాదండోయ్, బచ్చుగూడ గ్రామంలో కౌన్సిలర్ భర్త దౌర్జన్యం. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడెం గ్రామంలో గ్రామ కంఠంలో ఉన్న చెట్లను నరికివేసిన కౌన్సిలర్ భర్త భుజంగారెడ్డి. ఈ మధ్య కౌన్సిలర్ ఎన్నికల్లో తమకు మద్దతు చేయలేదని అక్కస్తో గ్రామ కంఠంలో ఉన్న బర్రెలకు నీడగా ఉన్న చెట్లను నరికించి వేశాడు. ఇదేమని ప్రశ్నించిన నాయకోటి చంద్రయ్య రాజులను బూతు పురాణం లగ్గించుకున్నాడు. ఎలక్షన్స్ లో నాకు మద్దతు చేయలేదు కాబట్టి మీకు నీడనిచ్చే చెట్లను నరికివేస్తున్నానని మాట్లాడుతున్న కౌన్సిలర్ భర్త సరిత భుజంగారెడ్డి రాజు చంద్రయ్యలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. రేపు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బచ్చుగూడెం గ్రామం ఇంద్రేశం మున్సిపాలిటీ పడంచెరు మండల్. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ మేము 25 సంవత్సరాలుగా మేము ఇక్కడ గేదెలు కట్టేసుకోవడం జరుగుతుంది. అక్రమంగా వచ్చి ఇక్కడ చెట్లు తొలగించడం జరిగింది. ఎవరు? ఎర్వ శేఖర్ రెడ్డి ఆయన అతను వచ్చి తొలగించడం జరిగింది. ఇట్లెందుకు తొలగిస్తున్నావు అని మేము అడగ్గా మా మీదకి కర్ర తీసుకొని మా అమ్మ మీదకి నా మీదకి కర్ర తీసుకొని దాడికి వచ్చిండు. వచ్చిన ఆయనకు ఎవరు చెప్పారు చెట్లు తీసేమని? ఆయనకు చెప్పిన ఆయన లగ్దారం భుజంగారెడ్డి. ఎవరు ఆయన? కౌన్సిలర్ సరిత భుజంగారెడ్డి. ఆయన చెప్పిండు, ఈయన పని చేసిండు. అంటే దారికి అడ్డం వస్తున్నాయి? అది దారికి అడ్డం లేదు. ఇది రోడ్డు కాదు, ఇది గ్రామ కంఠం. ఇది నేను ఖచ్చితంగా నేనే పోస్తా రోడ్డు అని పట్టుబట్టి మా మీద కక్ష కట్టి ఇది బడు తీసేయాలంటే తీసేయాలని మమ్మల్ని మొత్తం దౌర్జన్యం చేస్తారు. గతంలో 25 సంవత్సరాల నుంచి 5-6 మంది సర్పంచులు మారారు. ఇంతవరకు ఎవ్వరు కూడా దీన్ని టచ్ చేయలేరు. ఈ గెలిచిన నెల రోజుల తర్వాత ఫస్ట్ టైం ఇదే టచ్ చేసారు. దీన్నే టార్గెట్ పెట్టారు. ఎందుకు? రోడ్డు స్థలం ఇది రోడ్డు స్థలం కాదు, ఇది రోడ్డు స్థలం కాకనే ఆపేసారు దీన్ని. ఇది గ్రామ కంఠం. ఇది గ్రామ కంఠం. హనుమంత్ రెడ్డి మాకు పెంచేసుకొని కట్టేసుకొని యూజ్ చేసుకోమని చెప్పిండు. ఇది యూజ్ చేసుకుంటున్నాం. పక్క వాళ్ళు కూడా మాకు ఇందులో నుంచి పొలం వస్తుందని అన్నారు. వస్తే మేము మీరు సర్వే పెట్టి కొలుచుకోండి, వస్తే మేము చేస్తామని చెప్పినాం. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసాం సార్. పట్టించుకోకపోతే రేపు పొద్దున కలెక్టర్ దగ్గరికి వెళ్తాం.